హలో భోజన ప్రియులారా, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వంటకాన్ని చూడబోతున్నాం. దాని పేరే ఉల్టా పల్టా. ఏందబ్బా ఉల్టా పల్టా, ఎప్పుడు వినలేదు అనుకుంటా. చూడలు ఎత్తట్టదో. సో మనం ఎప్పుడైతే మిరపకాయలు అయితే కట్ చేసుకుంటామో, మనం ఉన్నదాన్ని అయితే కొద్దిగా మిరపకాయలు పొడుగా కట్ చేసుకోవాలి. సో ఈ మిరపకాయలు కట్ చేసుకునే లోపు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుంటాం. సో ఏంటంటే మనం ప్రతిసారి రకరకాల ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈసారి ఒక ఫేమస్ ప్లేస్లో మేము ఈరోజు వంట చేయాలని డిసైడ్ అయ్యాం. దాని పేరే ఎల్లారం. సో చాలామంది వస్తూ అంటారు. సో పుదీనా కూడా మన వాళ్ళు కలుపుకున్నారు, కొత్తిమీర కలుపుకున్నారు నీళ్ళల్లో. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో. ఫ్రెష్దే తీసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ కూడా అట్లనే వస్తుంది. మనం ఏంటంటే ముందు రోజు కానీ అట్లా తింటే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ మార్కెట్లోనూ ఫ్రెష్గా లేదా అని అడగాలన్నమాట. సో ఫైనల్గా మనం మంట పెట్టేసుకున్నాం, నూనె పోసినాం. నూనె కొద్దిగా ఏంటంటే కొద్దిగా వేడిగా అయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. కొద్దిగా నూనె వేడైన తర్వాత చికెన్ అలా వేసుకోవాలి. సో మనమైతే కొంచెం బాగానే చికెన్ తెచ్చుకున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే మ్యాక్స్ అన్ని వంటలలో నూనె పోసిన తర్వాత మనకు ఉల్లిగడ్డ అన్ని రకరకాల మిరపకాయలు వేస్తారు. ఇందులో మనం వేయలేదన్నమాట. సో ఉల్టా పల్టా స్పెషాలిటీ ఇదేంది, ఏమి వేయకుండా డైరెక్ట్ చికెన్ వేసారు కదా, వంట ఎట్లా అవుతుంది అనుకుంటారు కదా. సో అదే ఇక్కడ ట్విస్ట్. మీరు ఎండ్ వరకు వీడియోని చూడండి. సో ఎట్లా టేస్ట్ అవుతుంది ఏందనేది మీకు తెలుస్తుంది. చూడండి, మనకు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టుకుని ఆల్మోస్ట్ 20 నిమిషాలు అయిపోయింది. చికెన్ కూడా మంచిగా ఆగింది. సో మనం ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం పైన. దాన్ని మనకు పసుపు వేసి కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మంట అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి బెస్ట్గా. సో పసుపు అయిన తర్వాత మనం అల్లం వేసుకున్నాం. సో అల్లం వేసుకున్న తర్వాత టోటల్గా పసుపు అల్లం టోటల్గా చికెన్కు మంచిగా పట్టుకునేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి. కారం ఏంటంటే మీరు కరెక్ట్గా మీరు వేసుకునే కారం ఇంటి దగ్గర కారమైనా ప్యాకెట్ కారమైనా కానీ దాన్ని మీరు స్పైస్ కావాలంటే స్పైస్ ఆ రేంజ్లో మీరు వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు మనం కారం వేసుకున్న దాన్ని కూడా మనం కలుపుకుంటాను. చూడొచ్చు మంచిగా పసుపు అల్లం కారం ఫుల్గా మంచిగా ఎర్రిపెక్కింది. ఫైనల్గా మనం ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం. ఖచ్చితంగా మనం ఏంటంటే ప్రతి వేసినాక ఫుల్గా కలపాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక మామూలుగా కలిపేసి పెట్టద్దు, ఎందుకంటే ఒక దిక్కు మనకు అంటది కొద్దిగా అంటుతుంది కదా. సో అప్పుడు ఏంటంటే టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది. చూడండి మొత్తం పొగలు వస్తుంది. ఫైనల్గా మనమైతే మిర్చి వేసుకుంటాను. మిర్చి వేసుకుని ఒకసారి ఫుల్గా మరొక్కసారి కలుపుకోవాలన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే అన్ని కూరలలో ఫస్ట్ నూనె వేసిన తర్వాత పసుపు కారము మిరపకాయలు వేస్తాం కదా, ఉల్లిగడ్డ వేస్తాం కదా. ఇక్కడ దీని అందరూ ఉల్టా పల్టా చికెన్ కాబట్టి మనం అన్ని తర్వాత వేసుకుని ప్రతి ఒక్కదాన్ని ఏంటంటే ఫుల్గా ఆ చికెన్కు మంచిగా పట్టేటట్టు అయితే మనం కలుపుకోవాలన్నట్టు. ఇక్కడ ఏమాత్రం కలుపుకోకుండా మనకి ఏంటంటే పచ్చి టేస్ట్ వస్తుంది. సో మీరు చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి వేసిన తర్వాత ఫస్ట్ అల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఫుల్గా మిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, ఉల్లిగడ్డ వేసినాక కలుపుకోవాలి. ఖచ్చితంగా కలపడం అన్నది అయితే 100% మ్యాండేటరీ అన్నట్టు. ఒకటి మంచిగా గుర్తు పెట్టుకోవాలి అందరూ. చూడొచ్చు ఇప్పుడు ఫైనల్గా మనమైతే చికెన్ మసాలా వేసుకుంటాను. మ్యాక్సిమం ఇప్పుడు అయితే ఎండికైతే వచ్చేసినాం అన్నట్టు. సో చికెన్ మసాలా దీంతో మనకి ఏంటంటే ఇక ఒరిజినల్ టేస్ట్ అయితే మనకు గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుంది. సో మాకు అది అప్పటికే ఫుల్ ఆకలితో ఉన్నాం. సో ఈ టేస్ట్ తోటి కొద్దిగా ఏంటంటే ఇక పానాలు చల్లబడ్డాయి. ఫైనల్గా వచ్చేసిందని మేము కూడా ఎప్పుడు ట్రై చేయలే ఆ ఉల్టా పల్టా చికెన్ అనేది. సో ఫస్ట్ టైం ట్రై చేసినాం కానీ మస్తు వర్కౌట్ అయింది అన్నట్టు. ఫైనల్గా మనం గార్నిష్ చేసుకుంటున్నాం. సో కొత్తిమీర వేసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ ఉల్టా పుల్టా చికెన్ మాకైతే టేస్ట్ అయితే ఫుల్ కుదిరింది. బాయ్ ఫ్రెండ్స్.